కరెంట్ అఫైర్స్ బేస్డ్ అమిగోస్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అమిగోస్ కరెంట్ అఫైర్స్లో పాలిటీ కానీ, ఎకానమీ కానీ అండ్ ఎస్ఎన్టీ కానీ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పాలిటీ అండ్ ఎకానమీ, ఎస్ఎన్టీ చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇవంత అక్కర్లేదు, డెప్త్కి వెళ్ళొద్దు. అండ్ పర్యావరణం, జీవవైద్యం గురించి చూసుకోవాలి. సదస్సులు జరుగుతాయి కదా, ధరిత్రి సదస్సు అని, యుఎన్ఎఫ్ట్రిబుల్టీ సదస్సు అని, యుఎన్ఎఫ్ట్రిబుల్సి సదస్సు అని, అంటే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజెస్ అని, కమిటీ ఆన్ క్లైమేట్ చేంజెస్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి చూసుకోవాలి. మెయిన్ వచ్చేసి చూద్దాం, ఒకటి డెప్త్ అయితే ఏమీ వెళ్ళొద్దు. అంటే ఫోకస్ చేయాల్సిన అంశాలు ఫోకస్ చేస్తే చాలు. అండ్ ఎక్కువ ఫోకస్ చేసుకున్నారనుకో మీకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి ఏం చదవాలో అర్థం కాదు. సో సెమీ కండక్టర్ల గురించి ఇచ్చేసాడు. వీటి నుండి బిట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్ ఏఐ మీదే కదా ఎక్కువ బిట్స్ వచ్చాయి. టెక్నాలజీ మీద, ఏఐ మీద, బిగ్ డేటా మీద అండ్ ఇలాంటి కోర్ ఏరియాస్ మీద చాలా ఫోకస్ చేయాలి. అండ్ మోడీ గారు ఏం చేశారంటే, కేంద్ర మంత్రివర్గం నేతృత్వంలో కొత్త సెమీ కండక్టర్ యూనిట్ను స్థాపనకు ఆమోదం తెలిపారు. ఇవి 3,300 కోట్ల పెట్టుబడులతో ఆమోదం అనేది తెలిపారనమాట. గుజరాత్లో ఎక్కడ? గుజరాత్లోని సనందంలో కేన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఇది రోజుకు 60 లక్షల చిప్లను ఉత్పత్తి చేస్తుంది. మెయిన్ కోర్ ఇది ఏంటి? ప్రధానమంత్రి మోడీ గారు సెమీ కండక్టర్ కోర్ను గుజరాత్లో ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ అంటే సనందన్ కేన్స్ అండ్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త సెమీ కండక్టర్ యూనిట్. ఇది ఎన్ని ఉత్పత్తి చేస్తుంది? ఒక రోజుకి వచ్చేసి 60 లక్షల వరకు ఉత్పత్తి చేస్తుంది. అది కోరు, అక్కడ వరకు మనకి చాలు. అండ్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, కండక్టర్ అంటే మరియు నిరోధం అంటే ఇన్సులేటర్ మధ్య వాహకాలను కలిగి ఉండే పదార్థాలని సెమీ కండక్టర్లు అని అంటారు. అంటే కండక్టర్కి, ఇన్సులేటర్కి మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుందని. ఇది సిలికాన్ లేదా జర్మేనియం వంటి స్వచ్ఛమైన మూలకాలు కావచ్చు, లేదా గ్యాలియం ఆర్సినేట్ అండ్ కాడ్మియం సిలిసైడ్ వంటి సమ్మేళనాలు కావచ్చు. ఇవి ఏవైనా కావచ్చు. సెమీ కండక్టర్లు ఇన్సులేటర్ కంటే తక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి మరియు కండక్టర్ల కంటే ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. అదే ఇన్సులేటర్ల కంటే తక్కువ, కండక్టర్ల కంటే ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. అంటే సెమీ కండక్టర్ల చిప్ యొక్క ప్రాధాన్యత అంటే చిప్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామన్నట్టు. చిప్పులు అన్ని టెక్నాలజీస్లో యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇలాంటి గృహోపకరణాల్లో అండ్ ఎల్పిజి మిషన్స్లో ఇవన్నీ. ఈసీజీ మిషన్లు అంటారు కదా, ఈసీజీ తీస్తారు, హార్ట్కి సంబంధించి అంటారు కదా. అండ్ హాస్పిటల్స్లో కానీ గృహాలకు సంబంధించిన కృత్రిమ మీద 5G అండ్ డ్రైవర్లెస్ కార్ల విషయంలో, అంటే ఇప్పుడు టెస్లా డ్రైవర్లెస్ కార్లు అన్నట్టు, అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దంట, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో వాటిలో అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? 3,300 కోట్లు కేటాయించారు. గుజరాత్లో జరుగుతుంది. ఒక రోజుకి వచ్చి 60 లక్షలు చిప్లు అనేవి ఉత్పత్తి చేస్తుంది. దాని యొక్క మొత్తం ఇచ్చేసాడు చూడండి, అది ఎలా కట్టింగు, ప్రొడక్షను అండ్ కంట్రోలు, టెస్టింగ్ ఎలా జరుగుతాయని. ఓకే, సెమీ కండక్టర్ల యొక్క లక్షణాలు, అవి ఏ లక్షణాలు కలిగి ఉంటాయని ఇచ్చేసాడు. మొత్తం సెమీ కండక్టర్లు ప్రపంచవ్యాప్తంలో మొత్తం సెమీ కండక్టర్లు యుఎస్ఏ, తైవాన్, జపాన్, చైనా, కొన్ని యూరోపియన్ దేశాల్లో మాత్రమే తయారవుతాయి. కానీ ప్రపంచంలో అధునాతనమైన సెమీ కండక్టర్ తయారీ సౌకర్యాల్లో 100% తైవాన్ మరియు దక్షిణ కొరియాలో మాత్రమే మంచివి అనేవి తయారవుతాయి. 100% వరకు అలా ఇచ్చేసాడు. సెమీ కండక్టర్ యొక్క సరఫరా మరియు ప్రపంచవ్యాప్తంగా వీటికి పోటీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ భారతదేశంలో స్వదేశీ సెమీ కండక్టర్ల పరిశ్రమ అభివృద్ధి ప్రాముఖ్యత ఏంటి అని. ఇప్పుడు లాక్డౌన్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, కొరతల కారణంగా ఉత్పత్తిని తగ్గించుకున్నాం అప్పట్లో. ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి అండ్ మనం ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా అవసరం. అండ్ దీనివల్ల ఏంటి అంటే, సెమీ కండక్టర్ల వృద్ధికి ప్రభుత్వం ప్రయత్నాలు ఎప్పటి నుంచి, ఎలక్ట్రానిక్ జాతీయ విధానం ప్రవేశపెట్టింది అప్పటి నుంచి ఈ సెమీ కండక్టర్ వృద్ధి అనేది ఎక్కువ చేయడానికి చూస్తుంది. సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ అని, భారతదేశ సెమీ కండక్టర్ ప్యాకేజీలు ఏర్పాటుకు సవరించిన పథకం అని, సవరించిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ పథకం అని, EMC 2.0 ఇలాంటివన్నీ తీసుకొచ్చాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100% వరకు అలౌ చేస్తున్నాం. దీని మీద 100% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అలౌ చేస్తున్నాం. అండ్ వచ్చేసి వీటి స్థాపనకు అధిక వ్యయం అనేది జరుగుతుంది. వీటి యొక్క సవాళ్ళు ఏంటి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం తక్కువగా దీన్ని ప్రొడ్యూస్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్వేచ్ఛా వాయువులు పీల్చిన తెలంగాణ, ఏదో తెలంగాణలో జరిగింది ఏదో దాని గురించి ఇచ్చేసాడు. అండ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు, ఇది ఏమంతా ఫోకస్ చేయాల్సిన అంశం కాదు.
మనం వచ్చేసి రాజకీయ పాలన, ఇదిగోండి పాలిటీ వచ్చేసాం. అసలు పాలిటీలో మెయిన్ టాపిక్స్ అనేవి చూసుకోవాలి. నగదు బదిలీ పథకాలు మరియు అమలు అన్నమాట. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మజీ లడ్కీ బహీన్ యోజన అనేది ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అంటే ఏంటి, మహిళలకు 18 సంవత్సరాలు నిండితే 1000 రూపాయలు అందిస్తారు. అది ఎప్పటి నుంచి, మార్చి 5 నుంచి. ఎక్కడ స్టార్ట్ చేశారు ఇది? మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లాడ్లీ బెహన్ యోజనని స్టార్ట్ చేశారు. ఓకే, ఇది 12,000 రూపాయలు అందించే ప్రోగ్రాం కుటుంబానికి. చూసుకోండి, ఇక్కడ మహారాష్ట్రలో 1000 రూపాయలు అండ్ మధ్యప్రదేశ్లో 12,000 రూపాయలు కుటుంబానికి. పశ్చిమ బెంగాల్లో లక్ష్మీ భాండార్ స్కీమ్స్ వైజ్ అంటే ఎకానమీ వైడ్ ఇంపార్టెంట్. లక్ష్మీ భాండార్ స్కీమ్ అని అండ్ కర్ణాటక గృహలక్ష్మి స్కీమ్ అని. ఇవన్నీ ఇదిగోండి ఎంత ఇస్తున్నారు, సంవత్సరానికి ఎంతగా పెట్టుబడి ఎంత ఇస్తున్నారు, మహిళకు 2,000 రూపాయలని ఇక్కడ చూసుకోండి. ఇవన్నీ అంటే అడగడు పర్టికులర్గా, ఒకసారి చూసుకుంటే మంచిది కదా. 1,200 రూపాయలని. అండ్ ఎస్సీ ఎస్టీ మహిళలకి అయితే 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీలు మరియు ఇతరులకు 1000 రూపాయలు అందిస్తున్నారని. ఇవన్నీ జార్ఖండ్లో మాయా సమ్మాన్ యోజన అని ఇలాంటివి. అండ్ తమిళనాడులో కలైగార్ అండ్ మహిళ ఉరిమై తిట్టం అంటే ఆడవాళ్ళకి కేటాయించినవి 1,200 రూపాయలని. నగదు బదిలీ పథకాలు ఇవన్నీ. కేంద్ర రాష్ట్ర సంబంధాలకి సంబంధించి అత్యవసర నిబంధనలు ఏంటి? మణిపూర్లో ఇటీవల తీవ్రమైన హింస నేపథ్యంలో మణిపూర్లో ఇప్పటి నుంచే హింస జరుగుతుంది, అది నాకు తెలిసి. అది ఇప్పటివరకు చల్లారలేదు. ఆ హింస కారణంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు భారతదేశంలో అత్యవసర నిబంధనల ఉపయోగాలు అనే అంశంపై తెరపైకి వచ్చాయి. 7వ షెడ్యూల్కి సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అధికార విభజన ఉంది కదా. ఇది భారత రాజ్యాంగంలో అత్యవసర నిబంధనలు 18వ భాగంలో ఉన్నాయి. 355 అంటే అండ్ రాష్ట్రాలను విదేశీ దాడుల నుండి మరియు అంతర్గత అలజడుల నుండి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాజ్యాంగ నిబంధనలకు లోబడి కేంద్రం యొక్క బాధ్యత. కేంద్రం అనేది రాష్ట్రాలను కాపాడే బాధ్యత ఉందని ఆర్టికల్ 355 ద్వారా వివరించాము. అండ్ ఆర్టికల్ 356 తెలిసిందే కదా, రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ 15, 2007 నుండి మనం చేసుకుంటున్నాం. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ 15. అండ్ మానవ హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైనది కాబట్టి ప్రజాస్వామ్య సూత్రాలను బలోపేతం చేయడానికి మరియు సమ్మిళితం చేయడానికి అన్ని దేశాల ప్రభుత్వాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ముఖ్యమైనది, అందుకే చేయడం జరుగుతుంది. అండ్ ప్రాసిక్యూషన్ అంటే విచారణ కోసం అనుమతి అవసరం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్రమాస్తులు మరియు అతని భార్యకు అధికార భూమి కేటాయింపులు మరియు అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు దావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగిని ప్రాసిక్యూట్ చేసే అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది. అంటే ఇది అక్కడ జరిగింది, మన స్టేట్లో జరిగింది కాదు, అదర్ స్టేట్స్లో జరిగింది. చూసుకోండి, అంటే విచారణకు కూడా అనుమతి ఇచ్చారు సిద్ధరామయ్యని విచారించడానికి అన్నట్టు. చూసుకోండి, అసలు గవర్నర్ని కానీ రాష్ట్రపతిని కానీ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ కేసులు అనేవి పెట్టరాదు. మనం క్రిమినల్ కేసులకు గురి చేయరాదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా లేదు. ఓకే, మహిళలకు అండ్ పిఎంఎల్ఏ యొక్క బెయిల్ రాయితీ, మహిళలకు బెయిల్ రాయితీ అండ్ బెయిల్ గురించి ఇచ్చేసాడు. ఇక్కడ లై డిటెక్టర్ పరీక్షలు చెల్లుబాటు అవుతాయా లేదా అని ఇచ్చేసాడు. 23వ లా కమిషన్ చాలా ఇంపార్టెంట్. 23వ లా కమిషన్స్ ఏం చెప్పారు, ఏం సూచించారో అవన్నీ కూడా ఇంపార్టెంటే. న్యాయ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1, 2024 నుండి ఆగస్టు 31, 2027 వరకు, 2024 నుంచి 2027 వరకు, సెప్టెంబర్ 1 to ఆగస్టు 31 కాలానికి 3 సంవత్సరాల కాలానికి 23వ లా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఒక చైర్మన్, 9 సభ్యులు, ఒక చైర్మన్, 9 పూర్తికాల సభ్యులతో పాటు న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి మరియు 5 మించకుండా పార్ట్ టైం సభ్యులు ఉంటారు. అంటే ఒక సభ్యుడు 9 ఫుల్ టైం ఎంప్లాయీస్ అంటే ఫుల్ టైం సభ్యులు అండ్ 5 వచ్చేసి పార్ట్ టైం సభ్యులు కూడా ఉంటారు. ఈ కమిషన్ క్రింది సూచనలు మరియు నిబంధనలు పేర్కొనబడతాయి. ఈ కమిషన్కు క్రింది సూచనలు పేర్కొనబడతాయి అంటే రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలను సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాలను పరిశీలించి అవి ఆదేశక సూత్రాలు లేదా రాజ్యాంగ ప్రవేశికలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరీక్షించాలి. అంటే నిర్దేశక సూత్రాలను స్టడీ చేయాలి, ఇవి ఓకే బాగున్నాయా లేవా అన్నట్టు స్టడీ చేసి నిరూపించాలి వీళ్ళు.
ఆహార భద్రత మరియు నిరుద్యోగంపై ప్రపంచీకరణ ప్రభావాన్ని పరిశీలించండి. ఆహార భద్రత ఎలా ఉంది, నిరుద్యోగిత ఎలా ఉంది. మనకి మెయిన్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఆహారము, ఆరోగ్యము, విద్య, నిరుద్యోగం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే డెవలప్ అవ్వాలంటే ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఇవన్నీ కూడా మనం దాటాలి. పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, విద్య కానీ, ఇప్పుడు హెల్త్ కానీ, ఇవన్నీ అట్టడుగు వర్గాల ప్రయోజనాలను పరిరక్షణకు సిఫారసు చేయడము అండ్ న్యాయస్థానాల తీర్పులతో జాప్యాలను తగ్గించడము, హైకోర్టు నిబంధనలను సరళీకృతం చేయడము అండ్ లా కమిషన్ గురించి అదనపు సమాచారం ఇచ్చేశాడు. అంటే చట్టపరమైన సంస్కరణల కోసం న్యాయరంగంలో పరిశోధన చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క లా కమిషన్ను లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తారు. లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తారని ఇచ్చేసాడు. సో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇక ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను కన్ఫామ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.